హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 60వ భాగాన్ని వినేద్దాం. తేజ్ ఫుడ్ తినమని రిక్వెస్ట్ చేయడంతో శౌర్య థ్యాంక్ యూ తేజ్, కానీ ఇప్పుడు ఏమీ తినాలని లేదు అంటాడు. సార్, ఆఫ్టర్నూన్ కూడా కేసు వల్ల ఏమీ తినుండరు, తినండి సార్, తింటేనే కదా ఆ లుచ్చాగాలం మక్కెలు విరగదీసేది అంటాడు రామ్. శౌర్య చిన్న స్మైల్ ఇచ్చి తీసుకుని మీరు తిన్నారా అని అడుగుతాడు. ఫుల్లుగా సార్ అంటాడు తేజ్. శౌర్య తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటాడు. కాసేపటికి ఆ లారీ డ్రైవర్ సోలోకి వచ్చాడని తెలిసి శౌర్య వాడి దగ్గరికి వెళ్తాడు. తేజ్, రామ్ కూడా వెనక్కే వెళ్తారు. శౌర్య వెళ్ళేసరికి అతను అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉంటాడు. శౌర్య ఒకటే ప్రశ్న, యాక్సిడెంట్ ఎవడు చేయమన్నాడు అంటాడు. అతను బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. శౌర్యకి ఈసారి ఉన్న కోపాన్ని మొత్తం మాటల్లో తెలిసేలా గంభీరంగా అడుగుతాడు. తేజ్ హార్ట్అటాక్ వచ్చి పోతాడేమో సార్, అరిచే అరుపులకి ఇలా అరిపించుకోవటం అవసరమా అని చిన్నగా అంటాడు రామ్తో. రామ్ కూడా చిన్నగా ఎవడి కర్మ వాడు అనుభవించాలి కదరా అంటాడు. తేజ్ చిన్నగా అంతే అంతే అంటాడు. వాడు ఎంతకీ మాట్లాడకుండా ఉంటే కోపం తారాస్థాయికి చేరుకున్న శౌర్య కాస్త దూరంలో ఫినాయిల్ ఓ గాజు బాటిల్లో పూసిపెట్టి ఉంటుంది. అది కనిపిస్తుంది. శౌర్య దాన్ని తెచ్చి ఏమీ ఆలోచించకుండా దాన్ని వాడి తలపై వేసి కొట్టి చెప్తావా చేస్తావా అని అడుగుతాడు. దెబ్బకి భయంతో వణికిపోతూ తల పట్టుకుని చెప్తాను ఆ వలయరే చేయమన్నాడు అంటాడు. శౌర్య రామ్తో వాడికి ట్రీట్మెంట్ చేయించు, వాడి నుంచి ఈ స్టేట్మెంట్ తీసుకో తేజ్ అని ఆ వలయరుగాడు బయటికి రాలేని వలలో చిక్కుకున్నాడని షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి వలయర్ ఉన్న జైలు అలాగే జైలర్ డీటెయిల్స్ ఎవరికో కాల్ చేసి తెలుసుకుని జైలర్ మంచివాడే అని తెలియడంతో అతనికి కాల్ చేస్తాడు. ఏదో మాట్లాడతాడు. అంతలో హర్ష కాల్ చేయడం చూసి వెంటనే మళ్ళీ చేస్తానని హర్ష కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావు శౌర్య? దాత్రి స్పృహలోకి వచ్చింది, నిన్ను చూడాలంటుంది, తలంతా భారంగా ఉంది అంటూ కనులు తెరవట్లేదు సరిగ్గా, బాగా ఏడుస్తుంది శౌర్య నొప్పికి అంటాడు హర్ష. శౌర్య అలా మాటలు వింటూనే ఆగమేఘాలపై దాత్రి ఉన్న రూమ్కి వచ్చేస్తాడు. దాత్రి శౌర్యాన్ని చూసిన వెంటనే లేవడానికి ట్రై చేస్తుంది, కానీ లేవదు, ఓపిక లేదు. శౌర్య వెంటనే వెళ్ళి తనని పట్టుకుంటాడు. దాత్రి కనులు మూస్తూ తెరుస్తూ శౌర్యాని కళ్ళల్లోకి, నేను చూడలేకపోతున్నాను, నా తలంతా చాలా నొప్పిగా ఉంది, సరిగ్గా ఏదీ కనిపించట్లేదు, నొప్పిగా ఉంది శౌర్య అంటూ శౌర్య షర్టుని పట్టుకుని ఏడుస్తుంది. శౌర్య బాధగా చూస్తూ ఏంటి ఈ పరిస్థితి అన్నట్టు హర్ష వైపు చూస్తాడు. తను త్వరగా లేచింది శౌర్య, గాయం బలంగా అయ్యింది కాబట్టి నొప్పి ఉంటుంది, టాబ్లెట్స్ వాడుతూ నిద్రపోవడంకి మించి పరిష్కారం ఏమీ లేదు అంటాడు హర్ష. శౌర్య తలూపి ప్రెజెంట్ ఏదైనా ఇంజెక్షన్ అయినా చెయ్యి అంటాడు. ఇంటికి తీసుకెళ్తా అన్నావు కదా అని ఆలోచిస్తున్నాను అంటాడు హర్ష. తనని ఇలా చూడలేకున్నాను, ఏదో ఒకటి చెయ్యి హర్ష అంటాడు శౌర్య. సరే కూల్ అని హర్ష ఒక ఇంజెక్షన్ ఇస్తాడు దాత్రికి. వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. శౌర్య హర్ష దగ్గర టాబ్లెట్లు స్లిప్ తీసుకుని దాత్రిని తీసుకుని ఇంటికి వెళ్ళి మాధవి గారితో కంగారు పడకమ్మా, తనకి గాయం తలకి తగిలింది, రెస్ట్ తీసుకోవాలి, ఈ టాబ్లెట్స్ వాడుతూ అని టాబ్లెట్లు కవరిచ్చి తనని చూసుకో అమ్మా, నాకు చిన్న పని ఉంది అంటాడు. నేను చూసుకుంటాలే నాన్న, కానీ కారుకి యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది కదా, ఎలా వెళ్తావు అంటారు మాధవి గారు. నేను మేనేజ్ చేసుకుంటానులే అమ్మా అని బయటకు వచ్చేస్తాడు శౌర్య. పార్థు గారు అప్పుడే దాత్రి దగ్గరకు వచ్చి దాత్రిని అలా చూసి ఎవరి కన్ను పడిందో వీళ్ళిద్దరూ దూరం అయ్యారు, కలిసి ఉండేంతలోనూ మళ్ళీ ఇలా. మాధవి గారు దాత్రికి తగ్గాక మనం ఆ గుడికి వెళ్దామండి అంటుంది. పార్థు గారు కూడా సరే మాధవి అంటాడు. ఆలస్యం చేయకుండా శౌర్య వలయర్ ఉన్న జైలుకి వెళ్తాడు. వలయర్ ముందుకు శౌర్య వెళ్ళి నుంచోగానే వలయర్ శౌర్యాన్ని చూసి గట్టిగా నవ్వుతూ, ఎరా నాతో పెట్టుకొని నాకు నా బిజినెస్ లేకుండా చేశావు, నేను నీకు ప్రాణమే లేకుండా చేశాను అని ఆనంద గర్వంలో పొంగిపోతూ ఉన్నాడు. శౌర్య చిటికేసి, నా ప్రాణం లేకుంటే నేను ఇలా ఎందుకుంటాను బే, నా దాత్రి సేఫ్ అని వాడు భుజం మీద బలంగా కొట్టి కింద పడేసి వాడి మెడ మీద కాలు వేస్తాడు. వలయర్ షాక్ అవుతాడు. పక్కనే ఉన్న గోవర్ధన్ శౌర్యాన్ని చూసి భయపడిపోయి ఒక మూలను కూర్చుంటాడు. ఏంట్రా, మనిషి ప్రాణాలు తీయడం అంత తేలిక నీకు అంటూ బలంగా తొక్కుతూ ఉంటాడు శౌర్య. వలయర్ ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉంటాడు. జైలర్ వచ్చి ఆగు శౌర్య, కూల్ అని పక్కకు లాగుతాడు. మీకు తెలియదు సార్ వీళ్ళ పనులు అంటాడు శౌర్య. ఆ జైలర్, చట్టం వాడికి శిక్ష వేసింది కదా శౌర్య, అది సరిపోదు సార్, వీళ్ళ దారుణాలు ఆపాలంటే వీళ్ళకి ఇంకేదో కావాలి అంటాడు శౌర్య. జైలర్ శౌర్యాన్ని పక్కకు తీసుకెళ్ళి, శౌర్య నీకు నేను చెప్పేటంత వాణ్ణి కాదు, కానీ
ఒక మనిషిలో మంచి చెడు రెండు ఉంటుంది. అయితే మంచిని చూసి మంచిని నమ్ముకున్నవాడు మంచివాడిలా ఉంటాడు. అంతేవిధంగా చెడుని చూసి ఆనంద పొందినవాడు చెడ్డగా వ్యక్తిగా మారిపోతాడు. అతన్ని మంచివాళ్ళ మార్చే పూచి నాది. కానీ వాళ్ళు మారరు సార్ అంటాడు శౌర్య. ఇక్కడున్న వాళ్ళు చాలామందిలో వాడికన్నా దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళంతా మారలేదా అంటారు జైలర్. కానీ ఎలా మార్చుతారు సార్ అంటాడు శౌర్య. మళ్ళీ అదే అడిగితే, చూడు శౌర్య, ఒకరి కష్టం చూసి జాలిపడే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు. ఆ నవ్వే వాళ్ళని ఆ కష్టానికి దగ్గరగా తీసుకుని వెళ్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళే మానవత్వానికి రూపాలవుతారు అంటారు ఆ జైలర్. ఇక్కడ ఉండే ఖైదీలని వారంలో 3 రోజులు తల్లి తండ్రి లేని చిన్నపిల్లలకి సేవలు చేయడానికి, ఆడుకోవడానికి, అలాగే వివిధ మనవైకల్యం కలిగిన ఆశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి కూడా తీసుకుని వెళ్తాం. శౌర్య ఆయన మాటలు వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ జైలర్, మార్పు మనిషికి చాలా సహజం శౌర్య, వీళ్ళని మనుషులుగా మార్చే బాధ్యత మాది, నన్ను నమ్ము. సరే సార్ అంటాడు శౌర్య. వీళ్ళని మార్చడానికే మేము ఉన్నాం అని గుర్తుపెట్టుకొని వెళ్ళు. నువ్వు కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయి, అతనిలో మార్పు తప్పక చూస్తావు అంటారు జైలర్. శౌర్య కూడా సరే సార్ అని అక్కడి నుంచి వాలియార్ని చూస్తూ వెళ్ళిపోతాడు. మార్పు అనేది మనిషికి సహజం. చుట్టూ ఉన్న పరిస్థితులు, దానివల్ల మనలో కలిగే ఆలోచనలు మనలో రాక్షసుని బయటికి తీస్తాయి, మనలో దైవత్వాన్ని బయటికి తీస్తాయి. శౌర్య అది నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ 8 అవుతూ ఉంటుంది. అప్పుడే విలార్ కోసం వెళ్తాడు. అసలు అతని మోటివ్ ఏంటి అని. కోర్టులో ఓ డాక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, అతనిలో ఓ సైకోని చూసి, సో నైట్ టైంకి ఫ్రీ అయిన ఓ డాక్టర్, తన పేరు హాసిని, ఎవరినైనా మాటలతో మాయ చేసి తన వరల్డ్లోకి తీసుకుని వెళ్ళగలే సైకియాట్రిస్ట్. ఆమె అప్పుడే వచ్చి విలార్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. శౌర్య బయట ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుని ఓ పక్కకొచ్చి లోపల జరిగేది చూస్తూ ఉంటాడు. విలార్ ఎంత కోపంగా మాట్లాడినా తను నవ్వుతూ చాలా చొరవగా మాట్లాడుతూ ఉంటుంది. అట్ లాస్ట్ విలార్ బ్రెయిన్ని తన చేతుల్లోకి తెచ్చుకుని నెమ్మదిగా అతన్ని డీప్ స్లీప్లోకి పంపించి తన ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. అప్పుడే శౌర్య దగ్గరికి వచ్చిన ఆఫీసర్, తను హాసిని, ఎవరి మైండ్నైనా ఈజీగా చేంజ్ చేస్తుంది శౌర్య అంటాడు. శౌర్య తనని చూస్తాడు. నిజంగా చాలా స్వచ్ఛంగా ఉంది ఆ అమ్మాయి. అంటే అతను మారగలడా అంటాడు శౌర్య. మారుతాడు, కాకపోతే ఒక 6 నెలలు, 1 సంవత్సరమైనా పడుతుంది. హాసిని తలుచుకుంటే 3 నెలలు కూడా చాలు. శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి హాసిని ట్రీట్మెంట్ ఇచ్చాక కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుని బయటకు వస్తుంది. శౌర్య ఆమె దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. హాసిని, నమస్తే అండి. అతను వాళ్ళ నాన్నని చూస్తూ పెరిగాడట, సో అతనికి అదే మైండ్ సెట్, వాళ్ళ నాన్న ఏం చేసినా కరెక్ట్. ఆ మాటలు విన్న శౌర్య, ఓకే, మీరు అతని ఓ నార్మల్ కామన్ మ్యాన్లా మార్చగలరా అంటాడు. కోర్టు నన్ను అందుకే కదా అపాయింట్ చేసింది, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ అంటుంది హాసిని. శౌర్య కూడా థ్యాంక్ యూ అని ఆమెతో మాట్లాడి కాసేపటికి అక్కడి నుంచి వచ్చేస్తాడు. రాత్రి నిద్రలోనే ఉంటుంది, లేవదు. శౌర్య వెళ్ళి ఒకసారి తను చూసి తన షర్ట్ ఇడిచి, వాళ్ళ ఛాయలు మనపై పడనంత దూరంగా ఉన్నాం దాత్రి, మీకేం కాదు, నేనుండగా అస్సలు కాదు, కానివ్వను అని తన చేయి పట్టుకుంటాడు. దాత్రి కలవరింతగా శౌర్య అని 2 సార్లు అని మళ్ళీ పడుకుని పోతుంది. శౌర్య దాత్రి అరచేతిని ముద్దాడి, నేను ఇక్కడే ఉన్నాను దాత్రి, కూల్ అని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ఇక్కడ గంజారకుడు పట్టు వదిలిన వాడిలా నిరాశ పడకుండా విభూది పూజ చేస్తూనే ఉంటాడు, నిష్టగా, ధ్యానంగా. దానితో కాళికాదేవి కరుణిస్తుంది. ఎంతైనా అమ్మ మనసు కదా. గంజారక అని గంభీరమైన గొంతు ప్రేమ కూడా ధ్వనింపజేస్తుంది. కానీ ఆకారం కనబడడం లేదు, అశరీరవాణిలా అని వినిపించింది. గంజారకుడు, కరుణించావా అమ్మా, కరుణించావా అంటాడు. ఆ కాళికాదేవి, నన్ను పలికించావు కదరా, అమ్మ మెచ్చింది, అడుగు నీ కోరికేంటి. అమ్మ, ఈ లోకంలో ఉన్న ఏ శక్తిని అయినా నేను ఎదిరించి నిలబడాలి అంటాడు ఆ గంజారకుడు. అది కుదరని పని గంజారక, ఈ లోకంలో ఆ ఆది శక్తిని ఎదిరించి ఏ శక్తి నిలబడలేదు, మరేదైనా కోరుకో. గంజారకుడు ఆలోచిస్తూ ఉంటాడు. విదర్ బాబు తన టీంకి టికెట్స్ బుక్ అయ్యాయి, చలో ఇండియా అని కాల్ చేసి గట్టిగా చెప్తాడు. ఫుల్ హల్చల్ మోడ్లో ఉన్నాడు. ఆ మాట విన్న ఊహా గారు వెంటనే విదర్ అంటారు. చెప్పాను కదా మామ్, ఈ మంత్ మొత్తం నేను వేరే ప్లాన్లో ఉన్నానని, అదే ఇండియా వెళ్తున్నాం, నీకు చూపించలేదు కదా, అక్కడ ఒక టెంపుల్ ఉంది మా అంటూ తనకొచ్చిన పిక్స్ని చూపిస్తూ ఉంటాడు విదర్. ఊహా గారు చూడగానే వావ్ చాలా బాగుంది అని, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా
మీ డాడీకి బిజినెస్ వదిలేసి నేను కూడా నీతో వచ్చేస్తాను. నీకు ఒక చక్కని అమ్మాయిని కూడా చూస్తాను అంటారు ఊహా గారు. విదర్, ఉఫ్, మళ్ళీ మొదలు పెట్టావా అమ్మా? నువ్వు వస్తే రా, అంతేకాని చక్కని పిల్ల చెమ్మ చెక్క అంటే కుదరదు అంటాడు. సరే నేను వస్తాను, ఈ పెళ్లి గురించి తర్వాత చూద్దాం అంటారు ఊహ గారు. సరే నీకు కూడా టికెట్ బుక్ చేస్తా, నువ్వు డాడ్ని కన్విన్స్ చేసుకో అని అభయం ఇస్తాడు విదర్. ఊహా గారు నవ్వుతూ వెళ్ళిపోతారు. ఆ గంజారకుడు బాగా ఆలోచించి, సరే అమ్మా, నాకు శక్తివంతమైన ఖడ్గం ఇవ్వమ్మా. ఈ లోకంలో దాన్ని ఎదిరించాలంటే మరో ఖడ్గం ఓ శక్తిగా జన్మించాలి. అలాంటి ఖడ్గాన్ని ప్రసాదించు. కాళికామాత శుభం ప్రాప్తిరస్తు అని ఓ దివ్య ఖడ్గంని ప్రసాదించి ఆ శరీరవాణి మాయమవుతుంది. భీష్మద గట్టిగా నవ్వి, కాసేపటికి పిచ్చోడ, ఫలితం లేని తపస్సు అయింది కదరా అమ్మా, నువ్వు చాలా గొప్పదానివి. వాడి ఆశని సున్నితంగా తిరస్కరించి వెనువెంటనే వేరే కోరిక కోరమన్నావు. వాడు నోటికి ఏదొస్తే అది అడిగేశాడు. కాదు, నువ్వే అలా అడిగించావని చేతులు జోడించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఆ గంజారకుడు ఆ ఖడ్గాని అపురూపంగా తీసుకుని, ఎవరు అడ్డంగా వచ్చినా నా కార్యానికి అడ్డుపడలేరు అని నవ్వుకుని అలవాటులో పొరపాటు అన్నట్టు వచరణ అని గట్టిగా పిలుస్తాడు. తనేమన్నాడో తెలుసుకుని, నీకు శాప విముక్తి కలిగిస్తా వచరణ అనుకుని మరో హోమం మొదలుపెట్టి బేతాళునికై తపస్సు ఆచరిస్తాడు. శౌర్య స్నానం చేసి వచ్చేసరికి దాత్రి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటుంది. హాయ్ బేబీ డాల్ అంటూ శౌర్య తుడుచుకునే టవల్ని పక్కన వేసి టీషర్ట్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. దాత్రి నోరు అప్పజెప్పి శౌర్య దేహంపై చూపులు నిలిపింది. శౌర్య వెతుకుతూ దొరికిన వాటిని అంటూ నచ్చకపోవడంతో తోసేస్తూ దాత్రిని చూడకుండానే, ఇప్పుడు ఎలా ఉంది బేబీ డాల్ అని అడుగుతాడు. కొత్తగా ఉంది అనేసి దాత్రి తన చున్నీ తెరలుగా ఫేస్కి అడ్డు పెట్టుకుని, ఏంటి ఎక్స్పోజ్ చేస్తున్నావు? నువ్వేమైనా షోకేస్లో బొమ్మ అనుకుంటున్నావా అంటుంది. శౌర్య నవ్వుతూ దాత్రి వైపుకి తిరిగి, అర్రే నన్నే చూస్తున్నావా అని నవ్వుతూ, ఇలాంటి బాడీ చూడాలన్నా రాసి పెట్టుండాలే, అయినా నువ్వేంటి అలా ఫేస్ తిప్పుకుంటున్నావు? ఓ, టెంప్ట్ అవుతున్నావా? ఎంతైనా నా అందం వేరులే అంటాడు. దాత్రి చున్నీ అడ్డు తీసేసి, ఓ ఓ ఓ ఫోర్స్ కొట్టకు, బాక్సర్స్ నీకన్నా బలంగా ఉంటారు బాడీతో తెలుసా అంటుంది. ఎవడి అందం వాడిదేనమ్మా అంటాడు శౌర్య. సర్లే షర్ట్ వేసుకో అంటుంది దాత్రి. శౌర్య మనసులో, నిన్న తన చిన్న నడుము కనిపించినందుకే నేను అంత ఫీల్ అయ్యానే, నన్ను ఇలా చూసి తనలో ఏం ఫీలింగ్స్ లేవా, రావా అని ఆలోచించి దాత్రి దగ్గరికి వెళ్ళి బెడ్పై కూర్చుంటాడు. దాత్రి శౌర్యాన్ని చూసి, ఏమైంది వచ్చి కూర్చున్నావు? నిన్ను టెస్ట్ చేద్దామని అంటాడు శౌర్య. ఏంటి అంటుంది దాత్రి. నీ ట్యాబ్లెట్స్ టైమింగ్స్ చూడలేదు, చూద్దామని అనేసి శౌర్య దాత్రి మీదగా వంగి ట్యాబ్లెట్ల కవర్లు అందుకుంటాడు. ఆ సమయంలో శౌర్య దాత్రికేమో గాని దాత్రి నులివెచ్చని ఊపిరి తగిలి శౌర్య తెలియని మైకంలో వచ్చి చేరటంతో దాత్రి వైపు చూసి చిన్నగా, దాత్రి అంటాడు ప్రేమగా. దాత్రి కళ్ళెత్తి శౌర్య చూపులకి మాట్లాడలేక, ఏంటి అని తల తిప్పుకుంటుంది. అది మరి అని తనకి దగ్గరగా జరిగి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు శౌర్య. అవాక్కైన దాత్రి, ఏంటి శౌర్య అని తడారిపోయిన గొంతుతో అడుగుతుంది. శౌర్య హా అని దాత్రి మోము అంచులపై తన వేలతో సున్నితంగా రాస్తాడు. అతడి వెచ్చటి స్పర్శకి తెలియకుండానే కనులు మూసి తన్మయత్వం చెందుతూ ఉంటే శౌర్య దాత్రి నుదుటికి ఉన్న కట్టు తీసేసి ఇంకో కట్టు వేయబోతుండగా దాత్రి కనులు తెరిచి, అమ్మ నొప్పి అంటుంది. శౌర్య అయిపోయింది అంటూ తనకి దగ్గరగా ఉండి కనిపిస్తాడు. నవనీత చోరుని చూడడానికి నయనాలు సరిపోవన్నట్టు శౌర్య దేహపు ఛాయకి అతని శరీర సౌష్ఠవానికి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ తెలియకుండానే చిన్నగా శౌర్య భుజంపై చెయ్యి వేసి ఇంకో చేత్తో అతని ఎదపై వేలతో అలా రాస్తూ ఉంది. దెబ్బకి మన అతిబల ఉలిక్కిపడి ఏదో పవర్ కొట్టినట్టు వెనక్కి జరిగి దాత్రిపై ఉన్న చున్నీ లాక్కుని కప్పుకుంటూ, ఇదే అన్యాయం, ఇలా ఎలా చేస్తావు నువ్వు అని తనలో కలిగిన ఫీలింగ్ని దాచేస్తూ ఉంటాడు. శౌర్య చర్యకి దాత్రి మొదట షాక్ అయినా అతని మాటల్లో చిలిపితనానికి, అతను చున్నీ లాక్కున్న విధానానికి ఓరగా చూసి చిన్న నవ్వుతో తన చున్నీని మళ్ళీ తనే లాక్కుంటుంది. శౌర్య చున్నీ ఇచ్చేసి, నీ కాస్త నాభి ప్రాంతాన్ని తాకడానికే నాకు చాలా సమయం పట్టింది, కానీ నువ్వు అరచేయంత ఉన్న నా యద ప్రాంతాన్ని ఈజీగా తాకేశావు అంటాడు. దాత్రి ఓ అబ్బో అంటుంది. ఇది దారుణం, అన్యాయం, ఆక్రమం అంటాడు. దాత్రి శౌర్య నోటిపై చెయ్యి వేసి, నీ మాటలు అత్తమ్మ వాళ్ళు వింటే
ఏమైందో అని కంగారుగా వస్తారు శౌర్య. శౌర్య చేయి తీసేసి, రాని నేను తేల్చుకుంటాను అమ్మని. నిన్ను తాకడానికి నాకు 2 నుంచి 4 గంటలు పట్టింది. నువ్వు నన్ను క్షణాల్లో టచ్ చేసావు. నీకో న్యాయం నాకో న్యాయమా? ఆ మాటలకి ధాత్రి, అచ్చా ఇంకా ఇంకేంటి, కొయ్ కొయ్ అన్నీ మాటలే, వేషాలు ఆపు శౌర్య. ఇది ఒక మగవాడి సమస్య. పగాడికి కూడా భార్యని తాకడానికి 4 గంటల సమయం పట్టకూడదని కోరుకునే ఒక మహాగణుడి పోరాటం అంటాడు. ఆరాటం ఏమన్నా కదా, ఆపు శౌర్య, అలా అరవకు అంటుంది ధాత్రి. నాకేంటి, అరవకపోతే నాకు న్యాయం ఎలా జరుగుతుంది అంటాడు శౌర్య. ధాత్రి, ఏదో పిచ్చి పట్టి నిన్న అలా టచ్ చేశానులే బాబు, ఇక దీన్ని లాగకు చండాలంగా. గోదాట్లో గంగ ఏమైనా కాదా, నాకు న్యాయం జరగాలి అంటాడు శౌర్య. ధాత్రి నీరసంగా, ఏం న్యాయం శౌర్య అంటుంది. నువ్వు నన్ను ఎలా అయితే టచ్ చేశావో నేను నిన్ను అంటాడు. ధాత్రి కాస్త కోపంగా, హా నన్ను? అలా అని కాదు, ఇప్పుడు నా బాడీ నీకు నచ్చి నువ్వు టచ్ చేశావు, నాకు నీ బుజ్జి బొడ్డు చాలా నచ్చింది అంటాడు. ధాత్రి అయ్యో అని చెవులు గట్టిగా మూసుకుని, శౌర్య ఏదోలా ఉంది, అలా మాట్లాడుకో అంటుంది. సరే, నీ నాభి నా ఎదలో ముద్ర వేసుకుంది బేబీ డాల్. యాపిల్లా అందంగా కనిపించింది. ఆహా, నువ్వు అలా మాట్లాడితే ఇబ్బంది పడుతున్నావు కదా. సరే, ఇక్కడి నుంచి నీ నాభి ప్రాంతానికి నేను ఒక నామధ్యాయం ప్రసాదిస్తున్నాను అని అభయం ఇచ్చాడు. ఏంటది అంటుంది ధాత్రి. శౌర్య, యాపిల్, యాపిల్ లాంటి అందమైన షేప్ అని కళ్ళు మూసుకొని హార్ట్పై చేయి వేసుకుంటాడు. ధాత్రి, చిన్న పిల్లల్లా మాట్లాడుకు శౌర్య ప్లీజ్ అంటుంది. చిన్న పిల్లల్లానా? వాడికేం తెలిసే నా ఫీలింగ్స్, కానీ నీ యాపిల్ నా మనసుని చాలా ఊరిస్తుంది. సో వన్స్ నాకు దాని దర్శనం కలిగించి నా కళ్ళకైన న్యాయం జరిగేలా చెయ్యి. నువ్వు నన్ను చేత్తో టచ్ చేసి ఆనందిస్తే నేను నిన్ను చూసుకునే ఆనందిస్తా అంటున్నాను కదా, ఎంత మంచివాన్నో కదా నేను అంటాడు. ధాత్రి పళ్ళు నూరుతూ వెంటనే నొప్పి అన్నట్టు అబ్బా అని తల పట్టుకుంటుంది. చాలు చాలు, నొప్పి లేదు కానీ ఉన్నట్టు ఫీల్ అవ్వకు, ముందు చూపెట్టు అంటాడు శౌర్య. వాట్ డూ యూ మీన్? నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అంటుంది. శౌర్య కళ్ళు అరుపుతూ, మంచిగా ఇదిగో, నువ్వు కావాలంటే మళ్ళీ టచ్ చేసుకో నా దేహకాయాన్ని, కానీ నాకు మాత్రం ఒకసారి యాపిల్ దర్శనం చేయించు అని ధాత్రి నడుంపై చూపులు సారించాడు. ధాత్రికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఏదోలా ఫేస్ పెడుతుంది. శౌర్య ధాత్రి ఇబ్బందిని అర్థం చేసుకొని, నువ్వు ఎలా ఫీల్ అయినా నేను ఒకసారి చూడాల్సిందే బేబీ డాల్ అని తన దగ్గరకు వచ్చి తన ఫోర్ హెడ్పై చేయి పెట్టి, టెంపరేచర్ ఏమైనా ఉందా నీకు అని చెక్ చేస్తూ, బాడీ లోపల అని ధాత్రి బెల్లీ దగ్గర ఉన్న డ్రెస్పై చెయ్యి వేస్తుంటే ధాత్రి శౌర్య చేయి పట్టుకుని వద్దు అన్నట్టు తల ఊపుతుంది. అర్థమైందా నీకు అని నవ్వుతూ, సరే నాదో కండిషన్ అంటాడు. ఇలా నన్ను నేనే ఎక్స్పోజ్ చేయమనకుండా ఏదైనా చెప్పు శౌర్య, నీకోసం తప్పకుండా చేస్తా అంటుంది. సరే, నేను చెప్పినప్పుడల్లా నువ్వు శారీ కట్టుకోవాలి. చీర కట్టుకోవడమే కదా, సరే డన్ అంటుంది. శౌర్య ధాత్రి బుగ్గపై ముద్దిచ్చి, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడరుణం పెంచుకో అనే సాంగుని పాడుతూ ధాత్రి ముక్కుకి తన ముక్కుతో ఢీస్తాడు. శౌర్య ఆనందం ఏంటో ధాత్రికి అర్థం కాలేదు. వింతగా చూస్తూ శౌర్య నవ్వుని చూసి తన నవ్వుని కూడా జత కలిపింది. శౌర్య, సరే ఉండు, వెళ్ళి ఫుడ్ తెస్తాను తిందాం అని చేతికి వచ్చిన షర్ట్ తీసుకుని వేసుకుంటూ వెళ్ళిపోతాడు. శౌర్యని కొత్తగా చూస్తున్నట్టు చూస్తూ, ఇంతల్లరి చేస్తాడు అతిబల, బాబోయ్ చంపేశాడు ఒక్క క్షణం, అలా ఎలా చూపే అని ఆపేసి, యాపిల్ అంట పిచ్చి, దేనితో పోలుస్తున్నాడో నా కర్మ అనుకుంటూ శౌర్య మాటల్ని తన బిహేవియర్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ, నాకు ఆ మాత్రం తెలీదా శౌర్య, నా ఈ పెయిన్ని, నా పరిస్థితిని, నా ఆలోచనలు లేకుండా నీ అల్లరితో ఆక్రమించేస్తున్నావు కదా అనుకుని తన మొబైల్లో ఉన్న శౌర్య పిక్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో శౌర్య రావడం గమనించి ఫోన్ పక్కన పెట్టి, నిజంగా నువ్వు అతి బలవే, హహా ఇలా పొగుడుతూ ఉండు నన్ను, సరే ఫుడ్ పట్టు అని తనే తినిపిస్తాడు. రాత్రి తిన్నాక టాబ్లెట్లు ఇచ్చేసి మాట్లాడుతూ, రేపు మార్నింగ్ అలా తిరిగొద్దాం సరేనా అంటాడు. అవునా, కానీ ఎక్కడికి? నువ్వు ఎక్కడికంటే అక్కడికే. రాత్రి నవ్వుతూ కళ్ళు అరుపుతుంది. సరే రెస్ట్ తీసుకో, నేను వస్తాను అని వెళ్ళిపోతాడు శౌర్య. రాత్రి తలూపి బెడ్పై పడుకుని కళ్ళు మూసుకుంటుంది. శౌర్య వెళ్ళిపోతూ ఆగి, యాపిల్ అంటాడు. రాత్రి ఏడుపు మొహం పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ విసురుతుంది.
అరే అలా నన్ను టెంప్ట్ చేయకు బేబీ డాల్, యాపిల్ కట్ చేసుకురానా అని అడుగుతున్నాను అంటాడు. ధాత్రి గట్టిగా నాకేం వద్దు అని దుప్పటి కప్పేస్తుంది ఫేస్కి. శౌర్య నవ్వుకుంటూ వెళ్ళి మాధవి గారితో పార్థు గారితో మాట్లాడుతూ ఫుడ్ తినేసి లేస్తాడు. మాధవి గారు శౌర్య అంటారు. హా అమ్మ చెప్పు. ఎలాగో మీ మనసులు కలిశాయి కదా, మేము కార్యానికి ఏర్పాటు చేయమా, ఎన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటారు అంటారు మాధవి గారు. శౌర్య తల వంచి నవ్వుతూ తలెత్తి మాధవి గారు భుజం చుట్టూ చేతులు వేసి, అమ్మా తనని కాస్త కోలుకొని, ధాత్రి ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. నా ప్రేమ తనకి అవసరం కానీ అలా కాదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తన తలకి అంత దెబ్బ తగిలినా ఏం జరగకుండా మన ధాత్రిలానే ఉంది. సంతోషమే అనుకో, కాకపోతే తలకైన గాయాన్ని ఒకసారి స్కాన్ చేయించాలి. నిజంగా శౌర్య ఆలోచనలకి సంతోషపడి, నీ కడుపును నేను మళ్ళీ పుట్టాలని ఉందరా, కూతురుగా నాకు ఇంత ప్రేమను చూపిస్తావా అని అడుగుతారు మాధవి గారు. శౌర్య ఆవిడ నోటికి చెయ్యి అడ్డుపెట్టి, అమ్మా నువ్వు నాకు అమ్మగానే ఉండు, అలా అనకు. నాకు కూతురు కన్నా అమ్మే ఎక్కువ, ఆవిడే కావాలి కూడా నాకు అని ఆవిడ్ని చుట్టేస్తాడు కాస్త ఎమోషనల్ అయిపోయి. పార్థు గారు తిని అలా నడవడానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి, ఏమిటి తల్లి కొడుకు మమతానురాగాలని సీరియల్కి స్కిట్ చేస్తున్నారా ఏంటి అంటాడు. శౌర్య నవ్వుతూ దూరం జరుగుతాడు. మాధవి గారు మీకెప్పుడు వెటకారమే అంటారు. అయ్యో నేనేమన్నాను మాధవి అంటారు పార్థు గారు. శౌర్య నాన్న అమ్మని ఏమనకండి అంటాడు. అసలు ఏమన్నానరా మీ అమ్మని నేను అంటారు పార్థు గారు. సరే సరే ఇక ఊరుకోండి అని మాధవి గారు శౌర్యతో, మనం ధాత్రికి తగ్గాక ఒకసారి ఆ గుడికి వెళ్దాం సందేహంగానే అడుగుతారు శౌర్య ఒప్పుకుంటాడో లేదో అని. శౌర్య ఆ మాటతో అక్కడ వాతావరణాన్ని గుర్తు చేసుకుని, సరే అమ్మ వెళ్దాం, ఒక 2 days తర్వాత. మాధవి గారు కూడా సరే నాన్న లేట్ అవుతుంది కదా వెళ్ళి పడుకో హా అని వెళ్తాడు శౌర్య కూడా. మాధవి గారు వెళ్ళే శౌర్యాన్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటే పార్థు గారు, దిష్టి తగులుతుందోయ్ నా కొడుక్కి అంటారు. ఆ మాటలకి మాధవి గారు, నా దిష్టి తగిలేది అని తల ఊపి, సరే నేను ఇవి సర్ది వస్తాను మీరు పదండి అని ఆవిడ పని చూసుకుంటారు. పార్థు గారు నవ్వుతూ వెళ్ళిపోతారు. శౌర్య గదికి వెళ్ళి పడుకొని నిద్ర పట్టక ఏదో నోవెల్ తీసి చదువుతూ ఉంటాడు. ఇంతలో ధాత్రి శౌర్య ఎదపైకి చేరిపోయి తన చుట్టూ చెయ్యి వేసి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ నిద్రపోతుంది. శౌర్య తనని చూసి బుక్ పక్కన పెట్టి తన తలపై ముద్దిచ్చి, నీకు దూరంగా ఉండడం కష్టమే కానీ నీ కోసం ఏదైనా ఇష్టమే బేబీ డాల్ అని తన చుట్టూ ప్రేమగా చెయ్యి వేసి కళ్ళు మూసుకుంటాడు. ధాత్రి ఇంకా ధైర్యంగా ఫీల్ అవుతూ గూట్లో గువ్వలా ఒదిగిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.